కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే మహిళలపై దాడులు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి మండిపడ్డారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని నారాయణపురంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకోవడం ఈ రాష్ట్రంలో మహిళలకు లభిస్తున్న గౌరవానికి నిదర్శనమని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎటు చూసినా మహిళలపై అఘాయిత్యాలు, దౌర్జన్యాలు, వారిపై దాడులు అధికమయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలపై, బాలికలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను నియంత్రించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందన్నారు. మహిళల పట్ల తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. కార్యకర్త మున్ని కన్నప్ప వాళ్ళ ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు మొత్తం వచ్చి ఒక మహిళను అసలు చెప్పడానికే సిగ్గుచేటుగా అనిపిస్తోంది. తనని వేప చెట్టుకు కట్టేసి, తాళ్లతో కట్టేసి, తన ముక్కుపచ్చలారని చిన్నారి కొడుకు అట్లా రాతి మీద కూర్చోబెట్టారు. ఆ బిడ్డను వాడు గోడును ఏడుస్తున్నాడు, అయినా కనికరించలేదు. కట్టేసి ఇష్టానుసారం చేతులతో కొట్టారు, కర్రలతో కొట్టారు, రాళ్లతో విసిరారు. అబ్యూజ్డ్ లాంగ్వేజ్, అసలు నోటితో ఉచ్చరించరాని పదాలు, లకారాలు, మకారాలు మాట్లాడుతున్నారు. అంటే ఎటుపోతుంది ఈ రాష్ట్రంలో? లా అండ్ ఆర్డర్ ఎటుపోతుంది? ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఆయన ఏదైతే ఆ రోజు చెప్పాడో చంద్రబాబు గారు, మన ప్రభుత్వం వస్తే పచ్చబిళ్ళ వేసుకొని ఏ పోలీస్ స్టేషన్లో కూర్చున్నా కూడా మా కార్యకర్తను గౌరవించి వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యండి అని పోలీసులకు, సంబంధిత అధికారులకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆదేశాలు ఇచ్చారో అదే తూచా తప్పకుండా ఈరోజు పాటిస్తూ ఉన్నారు. అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఆ పైన యథా రాజా తదా ప్రజా అని చంద్రబాబు నాయుడు గారు ఏ ఆలోచనలతో ఉన్నారో వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు కూడా అదే ఆలోచనలు కొనసాగిస్తున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, అఘాయిత్యాలు పెచ్చిమీరిపోతున్నాయి. ముఖ్యంగా ఇంత దారుణమా? పట్టపగలు ఒక మహిళను ఆమె చీర బీకేసి, ఆమెను వివస్థను చేసి, ఆమెను కొడుతుంటే ఆ గ్రామ ప్రజలు ఎవరు మాట్లాడలేదండి. అంటే వీళ్ళకు టీడీపీ గూండాలు, రౌడీలు, రౌడీ రాజ్యం పెచ్చిమీరిపోతా ఉంది. అట్లాంటి వాళ్ళ జోలికి ఎవరు పోతారండి? ఎవరు మాట్లాడరు. ఎవరో నిజంగా ఆ వీడియో ఎవరు తీసినారో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా నేను. ఇట్లాంటి ఘటనలు ఎక్కడైనా జరిగినా ప్రతి ఒక్కరూ మానవతా హృదయంతో స్పందించి ఆ వీడియో తీసి పెట్టినందువల్లనే ఈరోజు